హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్స్. సో ఆల్రెడీ మన ఛానల్లో మంత్లీ ఇన్కమ్ సేవింగ్ స్కీమ్ ఎవరైతే ఓపెన్ చేయగలరు, అలానే ఎంత అమౌంట్ అనేది మినిమం ఉండాలి, ఎంత అమౌంట్ అనేది మ్యాక్సిమం డిపాజిట్ చేయాలి అనేది తెలుసుకున్నాము. ఈరోజు దాని రిలేటెడ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీనికోసం మీరు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత ఇది ఆల్రెడీ మనకి సుకన్య సమృద్ధిలో ఉంది ఫ్రెండ్స్. మనము మంత్లీ ఇన్కమ్ స్కీమ్ దగ్గరికి వెళ్ళాలి. సో మనకి మంత్లీ ఇన్కమ్ స్కీమ్కి వచ్చేసరికి మినిమం మనం డిపాజిట్ చేయాల్సిన అమౌంట్ వచ్చి 1000 రూపీస్ ఫ్రెండ్స్. సో మినిమం మనము 1000 రూపీస్ ఉంటే కనుక మనం వెళ్ళి డిపాజిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ అనేది మనం డిపాజిట్ చేసాము అంటే కనుక మనకి ఇంట్రెస్ట్ అనేది ఎలా వస్తుంది చూస్తాం ఫ్రెండ్స్. సో మనం ఒకవేళ 1000 రూపీస్ కనుక ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుంటే మనకి ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ వచ్చి 6 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్, 6 రూపీస్. సో అలానే మనకి ఇయర్కి వచ్చేసరికి 72 రూపీస్ వస్తుంది. సో టోటల్ అమౌంట్ వచ్చేసి 1000 + 72 1072 వస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చి ఫస్ట్ ఇయర్ ఇంత అమౌంట్ వస్తుంది. సో అలానే మనం సెకండ్ ఇయర్ 6 రూపీస్ 144 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ వస్తుంది. సో యాన్యువల్గా తీసుకుంటే థర్డ్ ఇయర్ వచ్చేసరికి 216 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి 288, ఫిఫ్త్ ఇయర్ వచ్చేసరికి 360 రూపీస్ అనేది మనకి ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. సో టోటల్ రిటర్న్ వచ్చేసరికి మనం ఒకవేళ 1000 రూపీస్ కనుక డిపాజిట్ చేసుకోగలిగితే మనకి టోటల్ రిటర్న్ వచ్చేసరికి 5 ఇయర్స్ తర్వాత మనకు వచ్చే అమౌంట్ వచ్చి 1360 రూపీస్ అవుతుంది ఫ్రెండ్స్, 1360 రూపీస్. సో ఒకవేళ మన దగ్గర అమౌంట్ ఇంకొంచెం ఎక్కువ ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50,000 రూపీస్ ఉంది, మేము 50,000 రూపీస్ అనేది డిపాజిట్ చేసుకోగలము అనుకుంటే కనుక మనకి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందో చూసుకుందాం ఫ్రెండ్స్. సో మనం ఒకవేళ 50,000 రూపీస్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఫస్ట్ మంత్ మనకు వచ్చే ఇంట్రెస్ట్ వచ్చి 308 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ మంత్ నుంచి మనకు వచ్చే రిటర్న్ వచ్చేసి 308 రూపీస్. సో అలానే తీసుకుంటే కనుక యాన్యువల్గా వచ్చేసరికి మనకి సంవత్సరం మొత్తానికి మనకు వచ్చే ఇంట్రెస్ట్ వచ్చి 3696 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. సో టోటల్గా మనకి రిటర్న్ అమౌంట్ వచ్చి 53,696 రూపీస్ అనేది మనకి టోటల్ రిటర్న్ అవుతుంది ఫ్రెండ్స్. సో అలానే సెకండ్ ఇయర్ వచ్చేసరికి మొత్తం ఇంట్రెస్ట్ మనకి 7,392 రూపీస్ అవుతుంది. థర్డ్ ఇయర్ వచ్చేసరికి 11,088 రూపీస్ వస్తుంది. ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి 14,784 రూపీస్ వస్తుంది. అలానే ఫిఫ్త్ ఇయర్ వచ్చేసరికి టోటల్ ఇంట్రెస్ట్ పర్ యానం వచ్చేసరికి మనకి 18,480 రూపీస్ వస్తుంది. సో టోటల్ అమౌంట్ సో అంటే ఒక 50,000 రూపీస్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం కాబట్టి 50,000 రూపీస్. సో టోటల్ ఇంట్రెస్ట్ 18,480 రూపీస్ వేసుకుంటే కనుక మనం పెట్టిన 50,000 రూపీస్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్కి మనకు వచ్చే టోటల్ రిటర్న్ వచ్చి 68,480 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఒకవేళ మనం ఇంకా అంటే ఒక 1 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నామంటే సో మనకి ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 617 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. సో మనకి ఎవ్రీ ఇయర్ మొత్తంకి మనకు వచ్చేసరికి అమౌంట్ 7,404 రూపీస్ వస్తుంది. సో అలానే సెకండ్ ఇయర్ వచ్చి 14,808 రూపీస్ వస్తుంది. థర్డ్ ఇయర్ వచ్చి 22,212 రూపీస్ వస్తుంది. ఫోర్త్ ఇయర్ వచ్చి 29,616 రూపీస్. ఫిఫ్త్ ఇయర్ వచ్చేసరికి 37,020 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. సో టోటల్ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వచ్చి 1 lakh రూపీస్. సో ఆ 1 lakh రూపీస్కి మొత్తం మనకి వచ్చిన రిటర్న్ అంతా కలిపి 1,37,020 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఒకవేళ ఇంకా మనం అమౌంట్ పెట్టుకోగలము అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 lakh రూపీస్ అనేది మనం డిపాజిట్ చేసాము అంటే కనుక సో ఎవ్రీ ఇయర్ వచ్చేసి మనకి ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి 36,996 రూపీస్ వస్తుంది. సో సెకండ్ ఇయర్ వచ్చేసరికి 73,992 అండ్ థర్డ్ ఇయర్ వచ్చేసరికి 1,10,988 రూపీస్ వస్తుంది. ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి 1,47,984 రూపీస్ వస్తుంది. ఫిఫ్త్ ఇయర్కి వచ్చేసరికి టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 1,84,980 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఒకవేళ మనం 5 lakh రూపీస్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే మనకు వచ్చే టోటల్ అమౌంట్ వచ్చి 6,84,980 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. సో అలా లేదు ఇంకా మనము మ్యాక్సిమం అమౌంట్ లిమిట్ వచ్చేసి మనకి 9 lakh ఫ్రెండ్స్. సో ఇప్పుడు 9 lakh రూపీస్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో చూద్దాము. ఒకవేళ మనం 9 lakh రూపీస్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే ఎవ్రీ మంత్ మనకు వచ్చి ఇంట్రెస్ట్ 5,000
550 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. సో మొత్తం ఇయర్కి కలిపిన ఇంట్రెస్ట్ వచ్చేసి 66,600 వస్తుంది. సో నెట్ అమౌంట్ ఫస్ట్ ఇయర్ అయితే మనకి 9,66,600 వస్తుంది ఫ్రెండ్స్. సో అలానే ఎవ్రీ మంత్ మనకి 5,550 రూపీస్ వస్తుంది. సో ఫైనల్గా విత్డ్రా చేసుకునేటప్పటికి మన దగ్గర మొత్తం రిటర్న్ వచ్చి 12,33,000 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, మీకు మినిమం అమౌంట్ వచ్చి మనము 1,000 రూపీస్ అనేది డిపాజిట్ చేయాల్సి వస్తుంది. మ్యాక్సిమం లిమిట్ వచ్చి 9 lakh రూపీస్ ఫర్ సింగిల్ యూజర్ అండ్ 15 lakh రూపీస్ ఫర్ ద జాయింట్ యూజర్స్ ఫ్రెండ్స్. సో జాయింట్ యూజర్ అయితే మనక 15 lakh వరకు వాళ్ళు డిపాజిట్ చేయొచ్చు. సో అదే మనకి సింగిల్ అయితే కనుక 9 lakh రూపీసే మ్యాక్సిమం లిమిట్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.